మీలో చాలామంది కూడా ఈ ఇన్సిడెంట్ చూసుంటారు కదా. అదేంది, మనకి ఎప్పుడైనా సరే రైల్వే ట్రాక్ మీద రైలు పోతూ ఉంటే ఆ వేలో వచ్చే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వీటన్నిటిని కూడా స్టాప్ చేస్తారు. ఎప్పుడైతే రైలు వెళ్ళిపోయిద్దో అప్పుడు వీటిని పంపిస్తారు కదా. అయితే మరి ఈ సిచ్యువేషన్ చూసాం. కానీ ఇంకొక వింత సంఘటన ఉంది. అదేంటంటే మనకి పైన ఫ్లైట్లు వెళ్తూ ఉంటే కింద ట్రైన్ ఆపేస్తారనమాట. సో అది ఎక్కడ పోయా అంటే ఇది వచ్చేసరికి మనకి న్యూజిలాండ్లో అనమాట. సో గిస్బోన్ అనే ఎయిర్పోర్ట్లో అక్కడ రన్వే ఉండిద్ది కదా, ఆ రన్వే మీదుగా ఇది ట్రైన్ వెళ్తూ ఉండిద్ది అనమాట. సో మరి ఎప్పుడైతే మనకి ఫ్లైట్ వస్తూ ఉండేదో అప్పుడు ఈ ట్రైన్లు ఆపేస్తారు. సో మరి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు, భయ్యా మరి రెండు ఒకేసారి వస్తే అప్పుడు పరిస్థితి ఏంది అనే డౌట్ వచ్చింది కదా. సో అయితే ఇక్కడ రెండింటిని కూడా ఒకేసారి రానిరనమాట. సో వాళ్ళ టైం టేబుల్స్ వాళ్ళకు ఉంటే సో ఈ టైంలో ట్రైన్ రావాలి, ఈ టైంలో ఫ్లైట్లు రావాలని చెప్పేసి వాళ్ళైతే మరి ఒక టైం టేబుల్ సెట్ చేసుకున్నారు. సో మరి ఇది ఈ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా మార్నింగ్ 6:40 నుంచి నైట్ 8:30 వరకు కూడా రన్ అవుతూనే ఉండిద్ది. సో మరి ఆ మధ్యలో కూడా మరి ట్రైన్స్ని మరి ఫ్లైట్కి టైం టేబుల్కి తగ్గట్టుగా వీటిని అయితే నిర్మిస్తారనమాట. అయితే మరి అదంతా పక్కన పెడితే మరి మనకి ప్రపంచంలో ఈ న్యూజిలాండ్లో గిస్బోన్ ఎయిర్పోర్ట్ ఒకటైనా భయ్యా ఇటువంటి సిచ్యువేషన్ ఉందంటే, అంతకుముందు మనకి ఆస్ట్రేలియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉండేది. కానీ మరి సో ఇటువంటి సిచ్యువేషన్స్ కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏర్పడుతున్నాయి అని చెప్పేసి సో దాన్ని అయితే క్లోజ్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ప్రపంచం మొత్తంలో కూడా ఈ గిస్బోన్ ఎయిర్పోర్ట్ ఒక్కటి మాత్రమే మనకి ట్రైన్, అదేవిధంగా ఎయిర్పోర్ట్ మనకి ఫ్లైట్, ఈ రెండు కూడా నడుస్తూ ఉంటాయి అన్నమాట.